హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ గిరి. ఈ వీడియోలో మనం అద్దెకు ఉంటున్న వాళ్ళకి ఆ యొక్క ఓనర్‌షిప్ రైట్స్ వస్తాయి. ఎక్కువ కాలం గనక ఒకే ఇంట్లో ఉంటూ మనం కంటిన్యూస్‌గా రెంట్ గనక పే చేస్తుంటే వాళ్ళకి ఓనర్‌షిప్ రైట్స్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అసలు దీని మీద సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పూర్తి వివరాలైతే చూద్దాం. ఢిల్లీలో ఉంటున్నటువంటి జ్యోతి శర్మ అనే ఆవిడకి అక్కడ ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ గత కొంతకాలంగా ఆమె అయితే లీజ్‌కి ఇస్తుంది. టెనెంట్‌గా ఉన్న అతని పేరు వచ్చేసి విష్ణు గోయల్. ఈ విష్ణు గోయల్ అనే వ్యక్తి గత 30 ఏళ్లుగా ఒకే ఇంట్లో రెంట్‌కుంటున్నాడు. అయితే తను స్టార్టింగ్‌లో రెంట్ అనేది ప్రాపర్‌గా పే చేస్తూ వచ్చాడు. బట్ రీసెంట్‌గా కొంతకాలంగా అమౌంట్ అనేది రెంట్ పే చేయడం కంప్లీట్‌గా స్టాప్ చేశాడు. స్టాప్ చేసినా కూడా ఈ యొక్క జ్యోతి శర్మ అనే ఆవిడ ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. బట్ ఫైనల్‌గా అతను రెంట్ ఇవ్వడానికి నిరాకరించడంతో అండ్ అలాగే ఈ యొక్క ఓనర్‌షిప్ రైట్స్ అనేవి నాకు వచ్చేస్తాయి. నేను 30 ఏళ్లుగా ఇదే ఇంట్లో ఉంటున్నానని చెప్పేసి తను ఆర్గ్యూ చేయడంతో జ్యోతి శర్మ ఆ ఇంటి ఓనర్ ఫైనల్‌గా కంప్లెయింట్ అయితే ఫైల్ చేశారు. సో ఆ యొక్క కంప్లెయింట్ అనేది చివరకు సుప్రీం కోర్ట్‌కి అయితే చేరుకుంది. కంప్లెయింట్ అనేది ఫైల్ అయ్యాక ఆ ఇంట్లో టెనెంట్‌గా ఉంటున్నటువంటి విష్ణు గోయల్ అనే పర్సన్, నేను గత 20, 30 ఏళ్లుగా ఇదే ఇంట్లో ఉంటున్నా. సో కాబట్టి నాకు ఈ ఇంటి మీద అడ్వర్స్ పొజిషన్ వచ్చేసింది. అంటే ఈ ఇంటికి ఓనర్ నేను అయిపోయానని చెప్పి తను వాదించడం మొదలుపెట్టాడు. ఈ యొక్క కేసు అనేది సుప్రీంకోర్టు చేరుకున్న తర్వాత సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి యొక్క సంచలన తీర్పు ఏంటంటే, సో ఒక టెనెంట్ 5 ఏళ్ళైనా సరే, 10 ఏళ్ళైనా సరే, 50 ఏళ్ళు ఉన్నా సరే ఆ యొక్క ఓనర్‌షిప్ రైట్స్ అనేవి టెనెంట్ ఎన్నేళ్ళు ఉన్నా కూడా తనకి ఆ యొక్క ప్రాపర్టీ అనేది సొంతం కాదు. ఎవరైతే ఆ యొక్క ల్యాండ్ లార్డ్స్ ఉంటారో ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఎప్పటికీ వారి వారి పేరు మీదే ఉంటుందని చెప్పి వాళ్ళ ఒక సంచలన తీర్పు ఇచ్చారు. ఈ యొక్క తీర్పు తర్వాత ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ ఈ యొక్క వాళ్ళ ప్రాపర్టీ అయితే ఎన్నేళ్ళు వాళ్ళు టెనెంట్కి ఇచ్చుకున్నా సరే కంప్లీట్‌గా టెనెంట్స్‌కి అయితే ఈ యొక్క ఓనర్‌షిప్ రైట్స్ అనేవి కావు అని చెప్పి ఫైనల్‌గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కేస్ స్టడీస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.